హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఇది ఏంటంటే నాకు గిఫ్ట్లా వచ్చిందనమాట, మాస్టర్ ప్రో. ఇదైతే ప్రైస్ మనకి 9,900 ఉంది, 1300 వాల్స్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈజీ టు యూస్, అంటే ఏం తెలియని వాళ్ళు కూడా ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి దీంతో పాటు మాన్యువల్ ఇచ్చారు, వారంటీ కార్డ్ ఇచ్చారు. ఇదైతే మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇక్కడ ఎలా యూజ్ చేయాలి, ఏంటి, దేనికి ఎంత టైం పెట్టాలి, ఎంత టెంపరేచర్ పెట్టాలి, మొత్తం కూడా బుక్లో ఇస్తారు. సో మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ టైప్ వస్తుందన్నమాట ఫ్రంట్. అంటే చాలా వాటికి ఏంటంటే లోపల బయటికి కనిపించేటట్టు ఉండవు, క్లోజ్డ్ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే గ్లాస్ ఉండడం వల్ల లోపల ఎలా కుక్ అవుతుంది, ఎంతవరకు అయింది అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇదైతే నాన్ స్టిక్ వచ్చింది. దీని లోపల ఇలా గ్రిల్ వచ్చింది. యాక్చువల్లీ దీనిపైన పెట్టేసుకోవచ్చు ఏమైనా మనం ఫ్రై చేసుకోవాలనుకున్నవి. క్లీనింగ్ అది కొంచెం ఈజీగా ఉంటుంది అని నేను బటర్ పేపర్ అనేది యూస్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం కదా, నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ వేసాను. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏంటని కొంచెం ఆయిల్ అప్లై చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్కి అప్లై చేసి పెట్టేసి పైన మనం ఇలా డోర్ క్లోజ్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మనకి పైన ఉన్నాయి చూసారా, ఫ్రెంచ్ ఫ్రైస్, మీట్, కప్ కేక్స్, మొత్తం అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఫిష్ అన్నీ, నేను ఇందులో ఫిష్ కూడా ఫ్రై చేశాను. ఆయిల్లో మనం ఎలా ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది, కాకపోతే ఎక్కువ టైం పట్టింది. నెక్స్ట్ ఏంటంటే మనం టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఈసారి నేను నెక్స్ట్ టైం ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేశాను, సేమ్ టేస్ట్ వచ్చాయి. టేస్ట్ అయితే ఏం మారలేదు. అండ్ నేను ఆనియన్ రింగ్స్ అలా ఇంకా మన పిల్లలకి ఇస్తాం కదా స్నాక్స్, అవి కూడా ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. నేను అవి కూడా ప్లే చేస్తాను, చూపిస్తాను. చూడండి, చూసారా హీట్ అనేది ఎలా వస్తుందో. మనకి అయిపోగానే ఒక బెల్ వస్తుందన్నమాట. బెల్ వచ్చి మనకి అయిపోయిందని చెప్పేసి హింట్ ఇస్తుంది. అప్పుడు మనం ఓపెన్ చేసి తీసుకోవాలి. నేను ఇందులో బర్గర్ చేశాను అనమాట. ఆ బర్గర్ ఆయిల్లో కొన్ని ఫ్రై చేశాను. ఇందులో ఎలా వస్తుందో చూద్దామని ఇందులో పెట్టాను. ఇందులో కూడా బాగానే కుక్ అయింది. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా బాగా కుక్ అయింది బర్గర్ కూడా. ఇవి కూడా మనం డీప్ ఫ్రై చేసుకునే అవసరం లేకుండా ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. చీజ్ కూడా ఎలా మెల్ట్ అవుతుందో చూడండి. చీజ్ కూడా మెల్ట్ అవుతుందా లేదా, ఎలా అవుతుందని చెప్పి చీజ్ కూడా ఇందులోనే పెట్టాను. ఇదిగో చూసారా. తర్వాత ఇప్పుడు ఆనియన్ రింగ్స్ కూడా వేసాను అనమాట. ఇవి కూడా భలే, అసలు చూడడానికి చాలా బాగున్నాయి. ఆనియన్ రింగ్స్ చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సీ ది నెక్స్ట్ వీడియో.